రాజకీయం పూలపాన్పు కాదు, ముళ్ళ కిరీటమే. ఈ డైలాగ్ అందరికీ తెలిసిందే. పదవులు వస్తున్నాయంటే దాంతోపాటు బాధ్యత కూడా వస్తుంది. పదవిని ఎంత హ్యాపీగా తీసుకుంటారో బాధ్యతను కూడా అంతే సంతోషంగా స్వీకరించాలి కదా. ఇదంతా ఇప్పుడెందుకు అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. లోక్సభలో విపక్ష నేతగా రాహుల్ గాంధీ ఎలెక్ట్ అయ్యారు. 2014, 2019లో లోక్సభలో విపక్ష నేతనే లేరు. విపక్ష నేత అంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే సెకండ్ ఇన్ హౌస్, అంటే ఆల్మోస్ట్ సభానాయకుడికి ఇచ్చేంత గౌరవం, విలువ ఉంటుంది. అలాంటి బాధ్యత రాహుల్ గాంధీకి దక్కింది. మరి ఈ బాధ్యతకు రాహుల్ న్యాయం చేస్తారా? ప్రజల గొంతుకగా సభలో సమరశంఖం పూరిస్తారా? ఇక్కడ అదే మ్యాటర్. రాహుల్ గాంధీకి ఆ పదవి అంత ఈజీగా రాలేదు. 2014 నుంచి 2019 మధ్య కాంగ్రెస్ అతి క్లిష్టమైన దశను ఎదుర్కొంది. వరుసగా రెండోసారి ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. కానీ ఈసారి 99 స్థానాలతో లోక్సభలో ప్రతిపక్ష హోదా సంపాదించుకుంది. కాంగ్రెస్ తన మిత్రపక్షాలతో కలిసి 234 సీట్లు దక్కించుకోవడం వెనుక రాహుల్ పాత్ర ఉంది. గాంధీ కుటుంబం వారసుడిగా, సోనియా గాంధీ కొడుకుగా ముద్రపడింది రాహుల్కు. ఇప్పుడు తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. నడకలో, నడతలో, వేసే ప్రతి అడుగులో తనను తాను జన్ నాయక్గా, ది లీడర్గా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు అంతకు మించి మరో అద్భుతమైన అవకాశాన్ని రాహుల్ దక్కించుకున్నారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర నిర్వహించారు, న్యాయ యాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో ప్రతి అడుగు ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చింది. అందులో ఎలాంటి డౌట్ లేదు. జనాలకు రీచ్ అయితే ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో జోడో యాత్ర చెప్పకనే చెప్పింది. అందుకే యాత్ర ముగిసిన తర్వాత కూడా అదే ఫాలో అయ్యారు, అవుతున్నారు కూడా. మోడీ హయాంలో అంటే 2 టర్మ్లు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఎవరు లేరు. మోడీ సర్కార్ ఆడింది ఆట, పాడింది పాట అన్నట్టుగా నడిచింది. కానీ ఇప్పుడు లోక్సభలో లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఉన్నారు, అది కూడా రాహుల్ గాంధీ. సో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని నేరుగా ఢీకొట్టే అద్భుతమైన అవకాశం రాహుల్ చేతిలో ఉంది. ప్రజల గొంతుకగా రాహుల్ సభను దడదడలాడించే ఛాన్స్ ఉంది. ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక పనులపై తన గళాన్ని వినిపించనున్నారు. లీడర్ ఆఫ్ ది అపోజిషన్కు సభలో మాట్లాడేందుకు ప్రత్యేకమైన సమయం ఉంటుంది. దాన్ని రాహుల్ ఈ 5 ఏళ్లు కరెక్ట్గా యూజ్ చేసుకుంటే పార్టీకి, పర్సనల్గా తనకు కూడా ఎంతో అడ్వాంటేజ్. మొన్నటి ఎన్నికల్లో బీజేపీ గ్రాఫ్ తగ్గింది. అదే టైంలో కాంగ్రెస్ పుంజుకుంది. అయితే దక్షిణాదిన బీజేపీకి, ఉత్తరాదిన కాంగ్రెస్కు లాభం జరిగింది. నార్త్ తమ కంచుకోట అనుకున్న బీజేపీకి అక్కడ దెబ్బపడింది. అందుకు కారణం రాహుల్ చేసిన న్యాయ యాత్ర ఒకటని చెప్పొచ్చు. ఆ యాత్రతో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ అందరికీ కనెక్ట్ అయ్యారు. మోడీ ప్రభుత్వ తీరును అక్కడ ఎండగట్టగలిగారు. జనాల్లోని అసలు విషయాన్ని తీసుకెళ్లగలిగారు. అందుకే ఎన్నికల ఫలితాలు అలా వచ్చాయి. దీన్ని కాంగ్రెస్ తమకు అనుకూలంగా మార్చుకోవాలి. ఈ 5 ఏళ్ళు, అపోజిషన్లో ఉండే 5 ఏళ్ళు కూడా దాన్ని చాలా ఎఫెక్టివ్గా వాడుకోవాల్సి ఉంటుంది. వచ్చే 5 ఏళ్ళు ఇదే పందాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. ప్రజల్లో ఉండాలి, ప్రజల కోసం పనిచేయాలి, ప్రజలకు దగ్గర అవ్వాలి. అప్పుడు ఆటోమేటిక్గా జనమే రాహుల్ను ఆశీర్వదిస్తారు, అందలం ఎక్కిస్తారు. అంటే ఒక ప్రధానమైనటువంటి ఆల్టర్నేటివ్గా చూస్తారు. అంటే మోదీకి పోటీగా రాహుల్ ఉన్నారు, మోదీకి కాకపోతే రాహుల్కి ఓటేయాలి అనే ఒక సెకండ్ ఒపీనియన్ అనేది క్రియేట్ అవుతుంది. సెకండ్ ఇన్ ఆప్షన్ అనేది క్రియేట్ అవుతుంది. ఇన్నాళ్ళు ఆ నాయకత్వ లోపం, ఆ పోటాపోటీ అనే తత్వం లేకపోవడంతో రాహుల్ కాస్త వెనకబడినటువంటి పరిస్థితి. భవిష్యత్తులో కాంగ్రెస్ గెలుపులో కీ రోల్ అయ్యేది రాహులేనా? ఎస్, ఖచ్చితంగా రాహుల్. ఈ 5 ఏళ్ళు ఎలా నడుచుకుంటారనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ రాహుల్ నెక్స్టా కాదా అనేది దీని ద్వారా ఇంపాక్ట్ అవుతుంది. ఆయనకు పార్టీని, క్యాడర్ను మళ్లీ గాడిన పెట్టే సువర్ణ అవకాశం దక్కింది. తన నాయకత్వ పటిమతో రోల్ మోడల్గా నిలిచే ఛాన్స్ ఆయనకు ఉంది. అంతేకాదు, అనేక సెలక్షన్ కమిటీల్లో రాహుల్కు ప్రాధాన్యం ఉంటుంది. సిబిఐ, ఈడీ లాంటి దర్యాప్తు సంస్థలు, వాటి పనితీరును మనం ఈ 10 ఏళ్లలో చూసాం. ఆ సంస్థలకు చీఫ్లను ఎన్నుకునేందుకు సెలక్షన్ కమిటీ ఉంటుంది. అందులో ప్రధానితో పాటు ఎవరైతే లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఉంటారో, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇన్ ద హౌస్, వారికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మాత్రం మెంబర్గా ఉంటారు. అంటే ఈ 5 ఏళ్ళు సిబిఐ, ఈడీ చీఫ్ల ఎంపికలో రాహుల్ గాంధీ కూడా కీ రోల్ ప్లే చేస్తారన్నమాట. ఓవరాల్గా కాంగ్రెస్ అధికారం దక్కించుకోవాలంటే 5 ఏళ్ళు చాలా కీలకం. బీజేపీ ప్రభ తగ్గుతున్న ఈ టైంలో హస్తం పార్టీ జోరు పెంచాలి. మరీ ముఖ్యంగా నాయకులు పుంజుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం చేస్తూనే ఉండాలి, ప్రజల్లో నలగాలి. ఇలాంటి టైంలో రాహుల్ ఎల్ఓపిగా ఎంపిక కావడం పార్టీ క్యాడర్కు నిజంగా జోష్ ఇచ్చే అంశమే. సో రాహుల్ దీన్ని చాలా ఎఫెక్టివ్గా వాడుకుంటే అది నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్కి చాలా యూజ్ అవుతుంది. సో ఆల్ ది బెస్ట్ రాహుల్. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.